తాతయ్య కాల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ యువరాజ్ గాడు మనం లేమని తెలుసుకుని మహల్కి వచ్చినట్టున్నాడు. నువ్వు లిఫ్ట్ చేసి తాతయ్యతో మాట్లాడు. నేను పోలీసులు ఎంత దూరం వెళ్లారో కనుక్కుంటాను. తాతయ్య గారు, అమ్మా, యువరాజు మనుషులతో ఇంటికొచ్చి సాక్ష్యాలేమని బెదిరిస్తున్నాడమ్మా. ఎవరన్నా నేను గదిలోకొచ్చి తలుపేసుకున్నాను. రై ముసలోడా, తలుపు తీ. నేనే తీసుకొని లోపలికి వచ్చాననుకో, ప్రాణాలతో వదిలిపెట్టను. తీరా. అమ్మా, విన్నావు కదా, ఇలా బెదిరిస్తున్నాడమ్మా. మీరేం కంగారు పడకండి తాతయ్య గారు. మేము ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాం. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. రై కొట్టండ్రా. అమ్మా, డోర్ ఎక్కువసేపు ఆగేటట్టు లేదమ్మా. డోర్ వెరగొట్టేస్తున్నారు. తాతయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. పోలీసులు వచ్చేస్తున్నారు. ఆ లోపు యువరాజ్ లోపలికొచ్చి సాక్ష్యాలు అడిగితే ఇచ్చేసేయండి. అదేంటమ్మా, ఇచ్చేస్తే కేదార్ సుధాకర్ కొడుకని ఎలా నిరూపించగలం? ఏదో ఒకటి చేద్దాం తాతయ్య గారు. మీరు ఆ సాక్ష్యాలు ఇచ్చేయండి, యువరాజ్ వెళ్ళిపోతాడు. తాతయ్య, వాడికి ఎదురుగా నిలబడుకో. వాడికి ప్రాణం కన్నా పరువే ముఖ్యం. తాతయ్య, హలో హలో తాతయ్య. ఏమైంది? కాల్ కట్టించాడి. యువరాజు లోపలికి వచ్చేసి ఉంటాడు. నాకు భయంగా ఉంది. ఏంటి తాతయ్య, ఈ తలుపులు నిన్ను కాపాడేస్తాయి అనుకున్నావా? లేదంటే ఎక్కడో ఉన్న నీ మనోడికి ఫోన్ చేసి పిలిచి సాక్ష్యాల్ని సైడ్ చేద్దాం అనుకున్నావా? రేయ్, తాతను పట్టుకోండ్రా. వదలండ్రా, వదలండి, వదలండ్రా. వద్దురా యువరాజ్, వద్దు. రేయ్ యువరాజ్, రే వాటిని ముట్టుకోకు. వాటిని ఏమైనా చేస్తే నీ ప్రాణాలు తీస్తావు. రేయ్, రేయ్, వాటిని చెయ్యొద్దురా. నా మాట వినరా యువరాజ్. తాత, నీకు విషయం ఇంకా పూర్తిగా అర్థమైనట్లేదు. నువ్వు బ్రతకాలో లేదో డిసైడ్ చేయాల్సింది నేను. అలాంటిది నా ప్రాణాలు ఎలా తీస్తావు? ముట్టుకుంటే చంపేస్తావా? మరి మంట పెడితే? ఒరే వద్దురా, వద్దు, వద్దురా. మంట పెడితే ఏం చేస్తావు? ఏంటి చెప్పలేకపోతున్నావా? సరే, నేనే చూస్తా. అయ్యో యువరాజ్, వద్దురా. రే, కేదార్ లాగే నువ్వు నా మనవళ్ళు అంటోడు వేరా. ఒరే వద్దురా, కాల్చద్దురా. రే కేదార్ నీకు అన్నలాంటి వాడురా. వాడికి అన్యాయం చెయ్యొద్దురా. నా ఇంటికే వచ్చి నన్నే కొట్టి నాకే చాలని చేస్తావా? ఇప్పుడు నీ మనవడు మా నాన్న కొడుకుని ఎలా నిరూపిస్తావు? ఏంటి తాత, నన్ను చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది కదా? నాకు కూడా సేమ్. నా ఆస్తి జోలికొస్తే, నా ఇంటి వారసత్వం జోలికొస్తే ఇలాగే అనిపిస్తుంది. రే వద్దురా. ఇప్పుడు చెప్పు, నా కోపం తప్ప? తప్పైతే నీ కోపం కూడా తప్పే. నీకు నాకు పోలికేంట్రా? నువ్వు చేస్తుంది దౌర్జన్యం, నేను చేస్తుంది న్యాయం. నీ తండ్రి చేసిన తప్పును కాపాడుకోవాలని నువ్వు తాపత్రయపడుతున్నావు. నా మనవడికి కుటుంబాన్ని ఇవ్వాలని నేను పోరాడుతున్నానురా. అయ్యో, నీది అత్యాసరా, నాది బాధ. రెండు ఎప్పటికీ ఒకటి కాలేవు. అబ్బో, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు తాత. యాక్చువల్గా నిన్ను చంపే 3 ఇంట్రెస్ట్ నాకు 2 లేవు, కానీ తప్పడం లేదు. రాయ్,